హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జై శ్రీరామ్ అందరికి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనది ఒకసారి మనం చూపి. ఈరోజు అయితే మన బర్త్డే ఉంది అనమాట, శివది. ఇక బర్త్డే స్పెషల్ అంటే మనకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇస్తున్నా నేను. చూస్తున్నారు కదా, మీరు ప్లేస్ అయితే గెస్ చేయండి. ఫస్ట్ మేమైతే ఒక టెంపుల్కి అయితే పోతున్నాము, అదే ఏడుపాయలు. ఇక ఈరోజు అయితే ప్రజెంట్ అయితే మనము నర్సాపూర్లో అయితే ఉన్నాము. ఫ్రెండ్ చూస్తున్నారు కదా, ఇక నర్సాపూర్ ఫారెస్ట్ చూసుకోండి ఒకసారి. వాయమ్మో, చూసుకోండి అసలు ఎట్లుందో బ్రో. ఫారెస్ట్లో అయితే ఎంట్రీ అయినాం మనం. ఫారెస్ట్ ఇక మొత్తం ఫారెస్ట్ అవుతుంది అనమాట. మా వాళ్ళు అయితే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు, ఎండ కూర్చుర్రు. ఇక నాకైతే డ్రైవింగ్ ఇచ్చిండ్రు, ఇక నన్ను డ్రైవర్ గా పెట్టిండ్రు. ఏం చేస్తాం, ఇక తప్పదు. మా దగ్గర ఉన్నది ఒకటే డ్రైవర్ గాయస్, అందుకే వాడినే వాడుకుంటున్నాం. ఇంకా ఇక నన్ను ఇష్టం ఉన్నట్లా వాడుకుంటున్నారు. వాళ్ళు అయితే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుర్రు. నన్ను అయితే ఏం చేస్తాం, తప్పదు ఇక. చూస్తున్నారు కదా, మనం మొత్తానికి అయితే ఏడుపాయలు అయితే రీచ్ అయినాం. ఇక చూడండి, అసలు నాకు తెలిసి రీసెంట్గా జాతర కూడా అయినట్లుంది. మరి ఇదైతే బ్రిడ్జ్ అనేది థర్డ్ అనమాట, ఏడుపాయలు థర్డ్ బ్రిడ్జ్. చూడండి అసలు లొకేషన్ చూడండి ఒకసారి ఎట్లుంది. లొకేషన్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది, మస్తు అంటే మస్తు ఉంది. నేను ఫస్ట్ టైం అనమాట ఏడుపాయలకు వచ్చింది. నాకు తెలిసి జాతర అవుతుంది అనుకుంటా. మొత్తం ఎగ్జిబిషన్ అయితే అక్కడ కనిపిస్తుంది. సెకండ్ బ్రిడ్జ్కి అయితే ఎంటర్ అయినాం. ఇట్లా అయితే మనకి 3 బ్రిడ్జ్ అయితే ఉంటాయి. లొకేషన్స్ అయితే వేరే లెవెల్ ఉంది, మస్తు అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇక 2 బ్రిడ్జ్లు అయితే క్రాస్ అయినా మనం. ఇదైతే ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట. వాటర్ అవుతున్నాయి. ఇక మేము స్విమ్మింగ్ చేస్తాం ఇట్లా. ఇప్పుడు కార్ ఎక్కడ పార్క్ చేయాలని అర్థమైతే లేదు. ఇక గడ్డు పైన పోతున్నాం మనం. మేమైతే డేస్లో వచ్చినాం కాబట్టి ఎక్కువ పబ్లిక్ అయితే కనిపిస్తలేదు మాకైతే. చూడండి కాకా నిదానమే. అర్థమైతలేదు రూటు. మొత్తానికి అయితే రీచ్ అయ్యాము అనమాట. ఇక లోపలికి వచ్చినాము. చూడండి అసలు ఏడుపాయలు. ఇక ఏడుపాయలు దర్శనం అవుతుంది ఇప్పుడు మాకు. ఇక మేము కార్లు జీపులు అయితే వేసుకోతాం ఇక్కడ నుంచి. ఇక పెద్ద పెద్ద కార్లు ఉంటుంది. ఇక స్ట్రేట్ అయితే పోతున్నా, వెహికల్ ఏడ పార్క్ చేయాలి మేము.
మీరు మటన్ కిలో ఎన్ని కిలోలు తీసుకోవాలి మటన్? కోడి నాటుకోడి అమ్మవారికి అయితే సూపర్ ఉంటుంది. తీసుకో ఏం చూస్తున్నారు కదా, మనం మొత్తానికి అయితే వచ్చేసాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చలో ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాం రండి. ఇట్లా మొక్కాలి. ఇక కనిపిస్తుంది కదా ముందర, చూసుకోండి అసలు మొత్తం ఎట్లుందో లొకేషన్ చూడండి, అసలు వైబ్ చూడండి, అసలు చాలా క్రేజ్ అంటే చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మనం ఫ్రెండ్ చూస్తున్నారు కదా, బోనాలు అయితే తీసుకెళ్తున్నారు అమ్మవారికి. చూడండి ఇక్కడ చూడు అమ్మవారు చూడండి, అసలు చాలా బాగుంది ఇక్కడ అమ్మవారు. ముంగట ఉంటాయి కొబ్బరికాయలు. అసలు ఈ గుండ్లు చూసుకోవచ్చు, అసలు ఎట్లున్నాయి చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. లొకేషన్ వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అందరు అక్కడ స్నానాలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఇది రైనీ సీజన్ లా అయితే ఇదంతా మొత్తం అలో లెక్క అనమాట, మొత్తం క్లోజ్ ఉంటుంది. చాలా వాటర్ అనేది వస్తుంది. ఇది మొత్తం చూస్తున్నారు, ఇది మొత్తం ఇలా ఫ్లో అనేది అవుతుంటది. చాలా అంటే చాలా రైనీ సీజన్ అయితే మనకి టెంపుల్ అయితే అలో అనేది లేక అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అక్కడైతే మనం స్నానం చేస్తున్నాడు. ఇక మన శివ వాళ్ళందరూ అయితే కొబ్బరికాయ తీసుకురానికి వెళ్ళారు. ఇంకా మనం పోయి దర్శనం చేసుకొని ఇంకా మనం రిటర్న్ అయితే వెళ్ళాలి. ఇదే అనమాట మెయిన్ టెంపుల్, చూసుకోవచ్చు అక్కడ. చూస్తున్నారు కదా కోడింగ్, చూస్తున్నారు కదా, మేమైతే కోడింగ్ వస్తున్నాం ఈరోజు. ఇక్కడ అమ్మవారికి అయితే మేము కోడింగ్ వస్తున్నాం. చూడండి అసలు నాటుకోడి ఇది. ఫ్రెండ్స్ చూడండి లోపల అమ్మవారిని. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అసలు లైన్ చూసుకోండి మీరు. మొత్తం లైన్ అయితే చాలా పెద్ద ఉంది. డేస్ టైంలో కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ టెంపుల్ కి అయితే. అసలు టెంపుల్ డిజైన్ చూసుకోవచ్చు మీరు, చాలా అంటే చాలా బాగుంది. చూడండి అసలు ఒకసారి మీరు. ఆడికి ఒక పాయ అంటారు, ఇంకో పాయ అవతల పక్కకు ఉంటుంది, దాని అవతల పక్కకు దాని పక్క అవతల ఒక పాయ, అది రెండో పాయ. దాని అవతలకి ఇంకో పాయ ఉంటుంది, అది మూడో పాయ. దాని అవతలకి ఇంకోటి ఉంటది, అది నాలుగో పాయ. ఇట్లనే ఇక్కడ పక్క ఇంకోటి ఉంటుంది లాస్ట్ చివరికి, అది ఐదో పాయ. ఇంకా కొంచెం ఒక కిలోమీటర్ వెళ్ళినాక ఆడికెళ్ళి ఇంకొక పాయ ఉంటుంది, అది ఆరో పాయ. ఆ లాస్ట్ పెద్ద పాయ ఉంటుంది, అది ఏడో పాయ. మొత్తం కలిపితే 7 పాయలు. అన్ని కలిపి ఒక వాటర్ మొత్తం 7 పాయలకి వెళ్ళిపోతాయి. కాబట్టి దాన్ని 7 పాయ అని అంటారు. అది ప్రత్యేకత ఏంటంటే 7 పాయలు ఒక్కటి దగ్గర కలిసి ఉన్నాయి అన్నమాట. ఈ 7 పాయలకు ప్రత్యేకంగా ఏంటంటే మళ్ళా ఒకటేసారి ఏదంతా నీళ్ళు పోతున్నాయి అదంతా పోతాయి. ఇక దేవుడు ఎంత నీళ్ళు రాని దేవుని పాదాల కాడికి పోతాయి. ఇంత మునిగిపోయింది, అంత గుడి అంతా మునిగిపోయింది. దేవునికి ఒకటి ప్రత్యేకత ఏంటంటే ఈ పాదాలు మాత్రమే అంతాయి, అంతకుమించి ఏం ముక్కు పుడుకోవడం ఉండదు ఆడ. ఇక్కడ ప్రత్యేక ఇక్కడ ముందర దేవుడు ఉందా, ముందర దేవుని దగ్గర అలా ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే కాళ్ళ కాడికి మాత్రమే నీళ్ళు వస్తాయి, అంతకు మించి దేవునికి ఏం మునిగవు. ప్రతిసారి ఎప్పుడు మునిగిపోయినా అది ఎనీ టైం ఎప్పుడు మునిగితాను కూడా చెప్పలేము, ఎప్పుడు మునిగితాను కూడా చెప్పలేము. టైమింగ్ ఉండదు. వర్షాలు ఎక్కువైనాయి అనుకో, ఫుల్ వర్షాకాలంలో కూడా ఆ గోపురం కాడ ఇడికెళ్ళి దేవుని తీసుకొని ఆడ పెడతారు. అందుకెళ్ళి మాత్రం దేవుని తీసుకొని కాదు, అక్కడికి వెళ్ళి శక్తి నింపుకొని ఇలా నింపుకొని ఈ దేవుని కాడికి ఆడ ప్రత్యేక పూజలు చేస్తారు ఆడ. అందుకనే ఆడ గోపురం కట్టించారు. ఇంతకుముందు ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి దగ్గర ఒక అతను, ఇప్పుడు పేదలు ఉంటారు చాలా మంది, కాంటే వేరే ఉంటారు, ఇట్లా వేరే పనులు చేస్తూ దొంగతనం చేస్తూ ఇట్లా కాకుండా. అయితే ఏంటంటే అమ్మవారికి ఒకసారి ఇట్లా ముక్కు పుడుకున్న దొంగతనం చేద్దామని చేసారు.
చేస్తే ఎత్తుకోబోతుంటే ఇంకా త్రిశూలం ఎత్తుకోబోతుంటే ఆయన అమ్మవారి నాలుగెత్తు ఆడ కొడితే ఆయనను కొడితే చనిపోయినట్టే నాలుగెత్తు కొట్టేసి అందుకని ఆడ గుడి కట్టించారు ఆ గోపురంలోకి వెళ్ళి రావాలి ఇక ప్రత్యేకత ఆ గోపురం ప్రత్యేకత అంటే అది అసలు వాస్తవంగా దాంట్లోకి వెళ్ళి రావాలి. ఇది ఇంకోటి ఫస్ట్ ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకో కొబ్బరికాయ పచ్చ చేసుకోవద్దు మనం తీసుకుంటాం ప్రతి ఒక్క గుడి కాడ తీసుకుంటాం. ఇది దేవుని ప్రసాదం కోసమే తయారవుతుంది. మళ్ళీ వీడి దీన్ని తయారయ్యి అందరికీ వస్తారు. నువ్వు తీసుకొని పోయేమిటికి 10 రూపాయలు కొబ్బరికాయ కొంటావు, 50 రూపాయలు పెట్టి పోయినా కొంటావు. అంత దూరంకి వచ్చేమిటికి ప్రసాదం మంచి ఇదే ప్రసాదం మీ మీద టెండర్ వేసి మేము పట్టుకొని మేము పతకలుగా వస్తాం. ఫ్రెండ్స్ మొత్తంగా అయితే విన్నారు కదా కథ మీరు. ఏడుపాయలేదు అనేది ఇది అన్నమాట మొత్తం కథ అనేది, స్టోరీ అనేది. ఏడుపాయలని ఎందుకు వచ్చేది అన్న అయితే మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. చాలా బాగుంది కథ అయితే. ఇక్కడ మళ్ళా మనకి కొండపైన అయితే ఒక టెంపుల్ అయితే ఉందంట. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం, చూసుకోవచ్చు. మొత్తం చాలా గుండ్లు అంటే చాలా పెద్ద పెద్ద గుండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి. మంచిగా ఇక్కడ బ్యాచిలర్స్ వచ్చారు అనుకో, మంచిగా కోడింగ్ కోసి ఇక మంచిగా దావత్ అయితే వేసుకుని వచ్చి ఇక గట్టిగా దావత్ అనేది గట్టిగా అవుతుంది ఇక్కడ. చాలా బాగుంది. ఇప్పుడు మనం అయితే కొండపైనకి అయితే పాదయాత్ర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక పాదయాత్ర మేము పాదాల పోండి నడుచుకుంటూ పోతాం కాబట్టి పాదయాత్ర అంటారు దాన్ని. రాండి, మీకు ఇప్పుడు కొండపైన టెంపుల్ చూపిస్తా, రాండి మీరు, జాగ్రత్త మీరు. ఇక్కడ రండి ఒకసారి, రండి మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడైతే మనకి కొన్ని మంది చాలా మంది ఒక నమ్మకం అయితే ఉంటది, నమ్మకం పెట్టుకుంటారు. ఏంటంటే ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇట్లా మనం ఒక 5 రాళ్ళు అయితే ఇట్లా నించబెట్టినాం అనుకో, మనం అనుకున్న కోరిక మనం ఇన్సైడ్ ఏదైతే అనుకుంటామో అది పక్కా నిలబెడతాదంట. ఇక్కడ అట్లా నమ్మకం అన్నమాట. ఇట్లా ఇక్కడైతే చాలా మంది పెట్టిర్రు, ఒకసారి చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా చూస్తున్నారా. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఇప్పుడు ఆ లోపలికైతే అక్కడ శివాలయం, సారీ ఏ దేవుడు ఉన్నాడో మనకు తెలియదు. దేవుడు ఏ దేవుడు ఉన్నా మీకు చూపిస్తా. ఇప్పుడు అనుకో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక ఏం లే, ఒక కోడిని ఒక కళ్ళు ఇక గుడాలు తీసుకురావాలి మీరు తప్పకుండా. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇట్లా ఊర్లతోని మాత్రం అసలు తెచ్చుకోకండి ఫ్రెండ్స్, ఎండలో ఓపిక ఉండదు. ఇక్కడ రాండి, ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఒకసారి. స్వయంగా ఇక్కడ దేవుడు అయితే ఉన్నాడు, ఇంకో గుహ కూడా చూడొచ్చు. చూడండి మేమైతే మొత్తానికి పైకి అయితే ఎక్కేసాం. ఒకసారి లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇక మన వాళ్ళు అయితే అక్కడ పూర పైన ఉన్నారు, శివ అక్కడ బన్నీ అయితే పైన ఉన్నారు. మనం ఇంకా పైనకి వెళ్దాం. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ, చూసుకోవచ్చు. మనోడు లవర్ దా అనమాట, ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటాడు. ట్రిప్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయలేదు బ్రో. ఏంది బ్రో ఇది, నాకు అర్థం కాదు. చిల్గా
దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ ఎండ అయితే విపరీతంగా కొడుతుంది. ఇక మేమైతే స్ప్రైట్ చేసుకున్నాం. మాకైతే ఎవరికి ఓపిక లేదు మాట్లాడడానికి. ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇక తాగుతాం, ఇక తాగి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి అయితే. ఇక నేను అడిగితే ఏమంటే ఫ్రెండ్స్ మేమైతే నర్సాపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. ఇక మేము ఫారెస్ట్లో వెహికల్ ఆపుకొని ఏమన్నా ఉంది. ఇయో ఈడే శివ. ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాం. ఇంకా చూడండి. హ్యాపీ బర్త్డే శివ. అప్పుడు కొట్టేదండి. హ్యాపీ బర్త్డే శివ. ఇది చూడు శివ పైకి